హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ వాణిజ్య విభాగం దిండి రాకేష్ గారు ఉన్నారు. నమస్తే సార్. సో రీసెంట్గా కళ్యాణ్ రామ్ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడిగిన క్వశ్చన్కి చాలా వెరైటీగా సమాధానం చెప్పారు. అంటే ఈసారి ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారా అని అడిగిన ప్రశ్నకి తమ్ముడితో కలిసి, అంటే తమ్ముడు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆయనతో కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆయన మాట్లాడారు. సో ఆ వార్త ప్రస్తుతం చాలా సెన్సేషనల్గా మారింది అండ్ టీడీపీ కార్యకర్తల్లో కూడా దోమరం చెప్తుంది. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఒకటే చెప్తున్నానండి, జూనియర్ ఎన్టీఆర్ గారైనా, తారక రత్న గారైనా, తారక రామ్ గారైనా, ఎవరైనా వాళ్ళు బై బ్లడ్ తెలుగుదేశం పార్టీ వ్యక్తులే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిందే నందమూరి కుటుంబంలో. సో వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తులే. కానీ ప్రచారం గురించి మాత్రం వాళ్ళు మాట్లాడారని మేము అనుకుంటా ఉన్నాం. ప్రచారానికి ఎలక్షన్స్కి బయటికి రావాలా వద్దా అనేది ఒకటే వాళ్ళ యొక్క ఆలోచన. ఎందుకంటే వాళ్ళ షెడ్యూల్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మళ్ళీ రాజకీయ కోణంలో బయటికి రావడం ఎంతవరకు కరెక్టు? ఫ్యాన్స్ అన్నాక అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు సహజంగా. వాళ్ళలో డివైడ్ తీసుకురావటం ఇష్టం లేక ఈరోజు సినిమాలు గట్టిగా ఉన్నాయి కాబట్టి ప్రజల్ని సంతృప్తిపరిచే విధంగా మంచి సృజనాత్మక సినిమాలు తీసుకుంటూ ఈరోజు ప్రజలకు అందుబాటులో మంచి సినిమాలు అందజేస్తూ తెలుగు సినిమా యొక్క ప్రఖ్యాతిని పైకి ఉండేలాగా ఈరోజు ఆ నటినట్లు ముందుకెళ్తున్నారు. వారి ఫీల్డ్లో వాళ్ళు దిగ్విజయంగా ముందుకెళ్తున్నారు. కేవలం ప్రచారం గురించి మాత్రమే మాట్లాడారని మేము అనుకుంటున్నాం. పార్టీ గురించి అనేది ఇది కాదు. పార్టీ అనేది ఆల్రెడీ ఇన్బుల్ట్ తెలుగుదేశం పార్టీ వ్యక్తులు వాళ్ళు. మీకు జూనియర్ ఎన్టీఆర్ కూడా గతంలోనే చెప్పారు, మేమంటే తెలుగుదేశం పార్టీ, ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటామని. కాకపోతే ప్రచారం గురించి మటుకే చెప్పారని మేము అనుకుంటున్నాం. అంతకు మించి దానిలో అంత పెద్ద అర్థం ఉంటుందని మేము కూడా అనుకోవట్లేదు. పార్టీ గురించి కూడా ఈ మధ్యకాలంలో ఆయన ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. అంటే దాని గురించి కూడా మరి ఎప్పుడు రాలేదండి. వారు పార్టీకి ఎప్పుడు రాజకీయంగా టోటల్ కుటుంబం అందరూ దూరంగానే ఉంటారు. కేవలం నందమూరి బాలకృష్ణ గారు మటుకే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత అంతకుముందు హరికృష్ణ గారు ఉండేవారు. మిగిలిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలే ఉంటాయి. వాళ్ళ కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తులే. ఏ అవసరం వచ్చినా అందరూ కలుస్తారు. ఇంటర్నల్గా అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. కేవలం ఎలక్షన్ ప్రచారం గురించి మాట్లాడారని మేమందరం కూడా అనుకుంటున్నాం. దీనికి దానికి అంత పెద్ద అర్థమైతే ఉండదు. దే ఆర్ ఇన్బుల్ట్ తెలుగుదేశం పార్టీ సభ్యులుగానే మేము భావిస్తాం. ఓకే, రైట్. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఏ రకంగా కూడా ఆయన, ఏ వేదికగా కూడా ఆయన స్పందించలేదు. జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, కళ్యాణ్ రామ్ గారు కానీ. మరి దాని గురించి ఏం చెప్తారు? అది వారి ఇష్టం. అది వారి కుటుంబానికి వెళ్ళారు, కుటుంబాన్ని పరామర్శించారు, కుటుంబ వ్యక్తులతో టచ్లో ఉన్నారు. పబ్లిక్గా బయటికి రావటం రాకపోవటం అనేది వారి యొక్క సొంత ఇంట్రెస్ట్. ఫ్యామిలీ పరంగా దే ఆర్ వన్. ఫ్యామిలీ పరంగా వాళ్ళు లోకేష్ గారితో టచ్లో ఉన్నారు, భువనేశ్వర్ గారితో మాట్లాడారు. వాళ్ళ ఫ్యామిలీ పరంగా దే ఆర్ రైట్. కానీ పబ్లిక్గా రావటం రాకపోవటం అనేది వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయం కాబట్టి మేము కూడా దాన్ని ఎక్కువ ప్రెజరైజ్ చేయలేదు అనమాట. అది ఓకే, రైట్ సార్. అండ్ రోజా గారు, సో రీసెంట్గా రోజా గారు చాలా మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చారు. ఆమె ఒక మాట అన్నారు, ప్రశాంత్ కిషోర్ పీకే, పవన్ కళ్యాణ్ గారు పీకే, ఇద్దరు పీకేలను పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు ఏం పీకలేరు అని చెప్పేసి అన్నారు. సో దాని గురించి మీ అభిప్రాయం? ఈరోజు ప్రశాంత్ కిషోరో, పవన్ కళ్యాణ్ గారో, చంద్రబాబు నాయుడు గారో ఏదో పీకుతారని కాదు, వాళ్ళ ఎమ్మెల్యేలే జగన్మోహన్ రెడ్డిని పీకైపోతున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి 151 ఎమ్మెల్యేలో ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఆ ఎమ్మెల్యేలే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీని ఎలా గెలిపించారో, వాళ్ళ నాయకులే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలని అన్అఫీషియల్గా ఓట్లేసి ఎలా చేశారో, ఈరోజు అఫీషియల్గా వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, క్యాడర్, సెకండ్ గ్రేడ్ క్యాడర్ కూడా బయటికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని పీకైపోతున్నారు. ఈ పీకేనో ఆ పీకేనో కాదు, వాళ్ళ ఎమ్మెల్యేలే జగన్మోహన్ రెడ్డిని పీకైపోతున్నారు. ఆ విషయం తెలిసిన రోజా కూడా ఇంతవరకే ఈ 4 నెలలు ఎలా అయినా పబ్బం గడుపుకోవాలని టైంపాస్ కోసం మీడియా ముందుకు వచ్చి డ్యాన్సులు వేయటాలు, బ్యాట్ పట్టుకోవటాలు, ఆటాలు తప్ప అంతకు మించి ఏ ఆట వాళ్ళేం ఆడలేరు, ఏ ఆట వాళ్ళు అంతకు మించి చేయలేరు. వైసీపీ ప్రభుత్వం భూస్థాపితం కాబోతుంది. ఈ భూస్థాపితం చేసే దాంట్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కీలక పాత్ర ఎంత పోషిస్తుందో వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు, కేడర్ కూడా దానికోసం ఎదురు చూస్తున్నారని తెలియజేస్తా ఉన్నాను. ఓకే, కానీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు దానికి కూడా దోహదపడతారని మీరు చెప్తున్నారు. ఎస్, వాళ్ళే రోడ్డుకు లాగైపోతున్నారు. ఈరోజు మీరు చూసుకుని ఆళ్ళ రామకృష్ణారెడ్డి విషయం ఏం జరిగింది, ఉండవల్లి శ్రీదేవి విషయం ఏం జరిగింది, నెల్లూరు కోటరెడ్డి సీతారెడ్డి విషయం ఏం జరిగింది, ఆ తర్వాత ఆత్మకూరు రామనారాయణ రెడ్డి గారి విషయం ఏం జరిగింది. రైట్. అయితే ఇప్పుడు మీరు ఎవరైతే చెప్పారో ఆ పేర్లన్నీ కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు, వీళ్ళందరూ పనికిరాని వారు, అందుకనే మా పార్టీలో నుంచి మేము తీసేసాం, పనికిరాని వాళ్ళని మీ పార్టీలో పెట్టుకుంటున్నారు కాబట్టి మీరు కూడా
పనికిరాని వాళ్ళే అని చెప్పేసి కూడా అన్నారు. సో దాని గురించి సో వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు పనికొచ్చింది పక్కకు వస్తే పనికి రాకుండా ఎలా పోద్ది అది కూడా తెలుసుకోవాలి కదా. అనిల్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి అయినా సరే అసలు తెలుసుకోవాల్సిన విషయం అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కాంగ్రెస్లో పనికి రాకుండా పోయాడు, ఏ విధంగా వైఎస్ఆర్సీపీలో పనికొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రేపొద్దున షర్మిలా గారు ఏ విధంగా వైఎస్ఆర్సీపీకి పనికి రాకుండా పోయింది, ఇంకొకళ్ళకి ఏ విధంగా పనికొచ్చే రకంగా తయారవబోతా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాల్సింది అనిల్ కుమార్ యాదవ్ గారు. సో వాళ్ళ ఉనికి కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే తప్ప వాస్తవానికి అందులో గ్రౌండ్ లెవెల్ రియాలిటీ లేదు. పబ్లిక్ వాళ్ళని చీకొడుతున్నారు, పబ్లిక్ వాళ్ళని ఎదురు చూస్తున్నారు ఎప్పుడు దించేద్దామని. పబ్లిక్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో వైసీపీ ప్రభుత్వాన్ని కిందకు దించేయడానికి సిద్ధంగా ఉంది. రాబోయే రోజులు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి పబ్లిక్కే కాదు, ఇందా చెప్పినట్టు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు కేడర్ కూడా జగన్మోహన్ రెడ్డి పడిపోవాలని కోరుకుంటున్నారు. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఓకే సార్, అలాగే కొంతమంది కాపు సామాజిక వర్గం చెందిన కాపు నేతలు కాపుల్ని టీడీపీకి తాకట్టు పెట్టేశాడు, వాళ్ళకి అమ్మేశాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు. మరి ఒకవేళ కాపు నేతల్లో వ్యతిరేకత వస్తే మరి టీడీపీకి మైనస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో దాని గురించి సో మీరు ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి, కాపు నేతలు ఎవరు కూడా బయటికి రాలేదు. సో కాల్డ్ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసే ఒకళ్ళిద్దరు పప్పెట్స్ తప్ప ఈరోజు ప్రతి ఒక్క కాపులు కూడా ఏదైతే వాళ్ళకి ఇస్తానన్న రిజర్వేషన్ ఏమైందో అడుగుతూ ఉన్నారు, ఏదైతే వాళ్ళకి ఇస్తానన్న నిధులు ఏమైందో అడుగుతూ ఉన్నారు, రాజకీయంగా వాళ్ళకి ఇస్తానన్న సీట్ల గురించి అడుగుతూ ఉన్నారు, వాళ్ళు తీసేసిన మంత్రి పదవుల గురించి, కాపుల్ని ఇష్టం వచ్చినట్టు నోటికి మాట్లాడుతున్న విధానాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాపుల్ని కాపులతోనే తిట్టించాలనే ఒక కొత్త ఈక్వేషన్ తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు దాని గురించి చర్చించుకుంటున్నారు. కాపులు తెలుగుదేశం పార్టీ హయాంలో 1000 కోట్ల పైన నిధులు కేటాయించాం. ఈరోజు విదేశీ విద్య ఇచ్చాం, మినీ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఇచ్చాం, ఇవన్నీ వివిధ కార్పొరేషన్ల ద్వారా కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చాం. ఉన్న 5% రిజర్వేషన్లో కూడా ఓబీసీ రిజర్వేషన్ కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. వాళ్ళని అత్యున్నతగా రాజకీయంలోకి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. రెండు, పవన్ కళ్యాణ్ గారు కాపు నేత అనేది ఎంత కీలకమో అలాగే అతను ఒక రాజకీయ నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీకి అధినేత, జనసేన పార్టీకి అధినేత. వారి మనోభావాలు ఎవరైతే కాపులకు మనోభావాలు ఎలా ఉన్నాయో ఎవరో 4-5 నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరి కోసం మాట్లాడుతున్నారో, ఎందుకోసం మాట్లాడుతున్నారో, వాళ్ళ మనోభావాలు ఏంటో అందరికీ తెలుసు. నిజంగా గనక కాపులు అభ్యున్నత కనుక కావాలి అనుకుంటే, నిజంగా జనసేన పార్టీకి వాళ్ళు మంచి చేయాలి అనుకున్నా, తెలుగుదేశం పార్టీలో వాళ్ళ డిమాండ్లు ఏమన్నా ఉన్నా గౌరవంగా వచ్చి మాట్లాడాలి. ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలా, వాళ్ళ డిమాండ్లు అధినాయకుల ముందు పెట్టాలా, మాకు ఇవి ఇస్తే మేము సపోర్ట్ చేస్తామని ఫస్ట్ పార్టీలో చర్చించి అప్పుడు విభేదించినప్పుడు బయటికి రావాలి తప్ప, ఈ 3 గంటలకు వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం, 3:30కి వీళ్ళ సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం, 4 గంటలకు వీళ్ళ వైసీపీలో ఉన్న నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ చకచక ఎందుకు జరుగుతున్నాయో, ఎలా జరుగుతున్నాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సో వేటిని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ఇది కేవలం డివైడ్ అండ్ రూల్ అనే జగన్మోహన్ రెడ్డి బుక్లో ఒక క్లాజ్ మాత్రమే. దీన్ని కాపులు, నిజమైన కాపులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోరని తెలియజేస్తాం.